అందరికీ నమస్కారం. 10, 15 నిమిషాల్లో అయిపోయే టిఫిన్ సేమియా, బొంబాయి రవ్వ కలిపి ఉప్మా చేసి చూపిస్తున్నా. కొలతలతో కరెక్ట్‌గా ఇలా వేసుకుంటే ఎవ్వరు చేసినా మంచిగా వస్తది ఉప్మా అనేది. చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసి చూపిస్తున్నాను మీకు. అది ఎలా చేశాననేది చూసేయండి. చూడండి ఎంత నీట్‌గా ఉడికింది. రవ్వ గానీ, సేమియా కానీ కరెక్ట్‌గా ఉడికిందనమాట. ఎక్కువ ఉడకపోదు, తక్కువ ఉడకదు. కరెక్ట్‌గా ఉడుకుతుందనమాట. మనం వాటర్ అది కరెక్ట్‌గా వేసుకుంటే ఆ విధంగా చాలా వచ్చింది నేను చేసిన ఈ ఉప్మా. ఒకసారి చూసేయండి ఏ విధంగా చేశాననేది. ఈ గ్లాస్‌తో గ్లాస్ రవ్వ తీసుకున్నాను. 2 గ్లాసులు సేమియా తీసుకున్నాను. చిన్న టీ గ్లాస్‌తో. కొన్ని జీడిపప్పులు, ఒక ఆనియన్, 3 వరకు పొడుగ్గా ఉన్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు, 2 ఎండుమిర్చి కట్ కట్ చేసి అన్నీ దగ్గర పెట్టుకోవాలి. ముందైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రైగా ఫ్రై చేసుకోవాలి సేమియాని. ఇందులో ఎలాంటి నెయ్యి గాని, నూనె గాని వేయకుండా డ్రైగానే ఫస్ట్ ఫ్రై చేసి పక్క బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత ఈ రవ్వ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఉండలు కట్టకుండా మంచిగా ఉప్మా అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేసుకొని ఓ పక్కకు తీసుకున్న తర్వాత 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ముందు పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసాను. కొంచెం ఫ్రై అవ్వాలి కరివేపాకు. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కూడా సరిపడా ఇందులోనే వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే మంచిగా ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అవుతుంది. ఉప్పు కూడా సరిపోయే విధంగా ఇందులోనే వేసేసాను. కొంచెం పసుపు మరీ ఎక్కువ వేయకూడదు. కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం కలర్ వచ్చి బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా చేయండి. చాలా టేస్ట్‌గా వస్తది. మంచిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 2 గ్లాసుల నీళ్లు, 2 గ్లాసుల సేమియాకి 4 గ్లాసుల నీళ్లు. మొత్తం 6 గ్లాసుల నీళ్లు వేశాను. ఆ గ్లాస్‌తో ఏ గ్లాస్‌తో తీసుకున్నానో ఆ గ్లాస్‌తో వేసాను. ఒక్కసారి బాగా తెరిలిన తర్వాత సేమియా వేసేసేయండి ఫస్ట్. సేమియా వేసేసి ఒకసారి బాగా కొంచెం కలిపిన తర్వాత ఒక నిమిషం తర్వాతే రవ్వ కూడా వేసేయండి. రవ్వ కూడా వేసి చిన్న బటన్ బస్ సిమ్‌లో పెట్టేసేయాలి. సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేస్తే 10 నిమిషాల లోపే ఉడికిపోతుంది. 2 కరెక్ట్‌గా ఉడుకుతాయి. సేమియా ఉడికిన తర్వాత రవ్వ కాకుండా ముందే వేసేయాలన్నమాట. సేమియా వేసిన ఒక నిమిషం తర్వాత ఈ రవ్వ కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేసేయాలి. 15 నిమిషాల లోపే చూస్తే కరెక్ట్‌గా రవ్వ ఉడికింది. సేమియా కూడా కరెక్ట్‌గా ఉడికింది. అసలు ఇలా చేయండి చాలా టేస్ట్‌గా వస్తది. రవ్వ తర్వాత సేమియా మంచిగా ఫ్రై చేసాం కదా! కమ్మగా రుచిగా ఉంటది. సేమియా ఉప్మా మాత్రం ఇలా చేశారంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళంతా. వంట అనేది పెద్ద కష్టమేం కాదు. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పే విధంగా కొలతలు అలా వేసి చేయండి. ఎవ్వరు చేసినా వస్తది సేమియా ఉప్మా అనేది. మంచి టేస్ట్‌గా తినొచ్చు. నేను చేసిన సేమియా ఉప్మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్ అండి.